శంకర్ గారు, మీరు మొత్తం ఈ ఐఐటైన్స్ గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే మొత్తం చూస్తుంటారు. సార్, నాకు అర్థం కాని విషయం, కేవలం 18 నెలల కాలం, ఈ 18 నెలల కాలంలోనే పల్స్ అంత ఈజీగా పట్టుకోవచ్చా? నెంబర్ 1, పట్టుకున్నా సరే ఇంతమంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత, 92 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత, మామూలుగా కాదు, వీళ్ళు ఎట్టి పరిస్థితులు గెలిచే అవకాశం లేదన్నంతగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది కాకుండా 41 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వీళ్ళల్లో కూడా నేను అనుకుంటున్నా ఈ 41 మందిలో కూడా ఒక 20 మంది మళ్ళీ రెడ్ జోన్లోకి వెళ్ళిపోతారేమో అని, ఎందుకంటే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి. అలా చూస్తే నాకు ఓవరాల్గా ఒక 115 మంది పైన వ్యతిరేకత ఉందా అన్న ఒక ప్రశ్న మెదులుతోంది. ఏంటి ఇంత 18 నెలల కాలంలోనే ఈ నెంబర్ కనిపించడం ఏంటి? అసలు ఏపీలో మూడ్ ఆఫ్ ఏపీ నిజంగానే ఈ 115 మంది పైన ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందా? ఆశ్చర్యమే ఈశ్వర్ గారు. 18 నెలల కాలంలోనే ఎంత వ్యతిరేకత ఏదైనా ఒక ప్రభుత్వానికి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఎందుకుందంటే గతంలో ఎప్పుడూ లేనంత రీతిలో ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 62 మంది పనితీరు బాలేదు అని తెలుగుదేశం పార్టీ లీకులు ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వబోతున్నాం అంటూ చెప్పింది. తెలుగుదేశం పార్టీయే 62 మంది మీద వ్యతిరేకత ఉందని అంగీకరిస్తే ఈ సర్వేలో 75 మంది లేదంటే 73 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు అని చెప్పడం చూస్తే పెద్ద ఆశ్చర్యం లేదు, పెద్ద దూరం ఏమి లేదు. తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా నిర్వహిస్తున్నటువంటి సర్వేల్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించారు. నోటీసులు కూడా ఇస్తాం అని కూడా చెప్పుకొచ్చారు. అందులో కొంతమందికి ఇప్పటికే నోటీసులు కూడా ఇస్తున్నట్టు చెప్పారు. అంతగా వ్యతిరేకత ఉంది అని అంటే పరిపాలన ఎట్లా ఉందో మనం చూడొచ్చు. వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి అనేక రకాల విషయాలు మనం పరిగణలో తీసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అని టీడీపీ అధిష్టానం చెప్తుంది. టీడీపీ అధిష్టానం తీరే, వైఖరే, విధానాలే బాలేదని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ రెండు బాహాటంగానే నడుస్తున్నాయి. ఇదే చాలా పెద్ద కొలబద్ద అన్నట్టు. ఐఐటిఎన్ సర్వేలో ప్రస్ఫుటమైంది, ప్రజల అభిప్రాయం తీసుకున్నారు, అనేక అంశాలు తీసుకున్నారు. అందులో రైతులు, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, ఇతర కేటగిరీల వారీగా వాళ్ళంతా అందులో పేర్కొన్నారు. మీరు ఇందాక చాలా విషయాలు ప్రస్తావించారు. ఈ విషయాలన్నిటితో పాటుగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీయే తన ఎమ్మెల్యేల తీరు బాలేదని, మంత్రులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారని, మంత్రుల వైఖరే అసలు బాలేదని ఇట్లా ముఖ్యమంత్రి చెప్తుంటారు. ముఖ్యమంత్రి వైఖరి బాలేదని మంత్రులు అంటుంటారు. ఇట్లా ఈ మాటలను బట్టే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అయితే అన్నింటికీ మించి సహజంగా ఎప్పుడైనా ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత తొలి 6 నెలలు ప్రజలు ఏదో ఒకటి చేస్తారు అని చాలా ఆశాభావంతో ఉంటారు. 6 నెలల్లో చేయకపోయినా ఏడాదిలోగా ఏదో ఒకటి మేలు జరుగుతుంది, తాము చెప్పినటువంటి మాటనైనా నెరవేర్చే ప్రయత్నం చేస్తారు అనేది సహజంగా ఎప్పుడైనా ప్రజలంతా ఆశించేటువంటి విషయం. మనం 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు మనం చూసాం. 2019 ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. తద్వారా పాలన సమూలమైనటువంటి మార్పులు రావడానికి అప్పట్లో ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వాన్ని అంగీకరించాల్సినటువంటి విషయం. అది ఎన్నికల్లో గద్దెనెక్కిన 6 నెలల కాలంలో జరిగినటువంటి తీసుకొచ్చినటువంటి ఒక మార్పు. అంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసి ప్రజలకు ఒక మేలు చేసామని చెప్పుకోవడానికి ఉండేటువంటి ఒక ల్యాండ్ మార్క్ విషయం అన్నట్టు. కానీ ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఏం చేసిందంటే ఏం చెప్తారు? ప్రతి నెల ముఖ్యమంత్రి ఊరూరా వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పడం ఒక మార్పు అనుకోవాలా? లేకుంటే బనకచర్ల ఒక గేమ్ చేంజర్ అని చెప్పి ఇప్పుడు అది ఉందో లేదో తెలియకుండా వదిలేసినటువంటి గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలా? అది కాకుంటే P4 ద్వారా మొత్తం పేదరిక నిర్మూలన చేస్తాం అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడు ఆ P4 ఉందో లేదో ప్రభుత్వానికే తెలియనటువంటి పరిస్థితుల్లో P4 అవుతా సార్? మీ ఉద్దేశం ఏంటి? నాకైతే P4 మళ్ళీ ఎక్కడా కనపడలేదు, వినపడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా మర్చిపోయారు. ఎస్ అండ్ గేమ్ చేంజర్ గా చంద్రబాబు చెప్పిన అన్ని కూడా అట్టానే అవుతున్నాయి. అందులో P4 ఒకటి. సో ఇట్లా ఈ ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత కూడా ఏం చేశారు, ఏం తెచ్చారు, ఏం సాధించారు, ప్రజలకు ఏం ప్రయోజనం వనగూర్చారు అంటే సమాధానం లేని పరిస్థితి. ఎక్కడైనా సరే సాధారణంగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారంటే 5 ఏళ్ల కాలానికి ఎన్నుకున్నట్టు. మనం ఈ 1.5 సంవత్సరమో 18 నెలలో లేకపోతే 2 ఏళ్ల కాలానికి చూసి ఈ ప్రజల నాడి ఇలా ఉందని చెప్పడం ద్వారా వ్యతిరేకత ఉందని అనుకోవాలన్నా, ఇంకా సమయం ఉంది కాబట్టి, ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి చూద్దాం, ఈ పెర్ఫార్మెన్స్ ఇంకా అద్భుతంగా మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ఇప్పుడు వెనకబడినా సరే అనే పరిస్థితి ఉంటుందా? ఏమనిపిస్తోంది మీకు?
ఖచ్చితంగా ప్రభుత్వాలు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ కూడా 4 సర్వేలు చేయిస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆ సర్వేల్లో కూడా అనేక రకాల నెగిటివిటీ రిపోర్ట్స్ వస్తున్నాయని కూడా ఆయన అంగీకరించారు. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి రిపోర్ట్స్ ఆధారంగా తమ పనితీరు మెరుగుపరుచుకుంటే మరింతగా ప్రజలకు మేలు జరుగుతుంది. లేదు మేమంతా బాగా చేస్తున్నాం కానీ ప్రజల అభిప్రాయమే సరిగా లేదు, ప్రజలదే తప్పు అనేటువంటి రీతిలో తోసేస్తే దానికి ఫలితం అనుభవిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా తక్కువ టైం అయినప్పటికీ కూడా గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వైఖరే. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టారాజ్యంగా తమకు దొరికినంత, దోచినంత, అందుకున్నంత, అందినంత మొత్తం పూర్తిగా ఈసారే సంపాదించేద్దాం అనేటువంటి ప్రయత్నం చాలా బాహాటంగా సాగుతుంది, బహిరంగంగా నడుస్తుంది. అది ఓపెన్ సీక్రెట్ అన్నట్టుగా నడుస్తుంది. ఎంతవరకు అంటే ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు వాటి నేరుగా తిరుమలలో అమ్మకాలు సాగించేసేటంత పరిస్థితికి వచ్చింది. అంతవరకు ఈ వ్యవహారం మళ్ళుతున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. కాబట్టి స్వల్పకాలంలోనే ఇంత వ్యతిరేకత ఆశ్చర్యం లేదు. ఇందులో మనం పెద్దగా అమ్మో ఇంతలా కూడా జరుగుతుందా అని అనుకోవడానికి కూడా లేదు. ఈ తర్వాత కూడా మార్పు వస్తుందా, మీరన్నట్టు మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటే ఇప్పటివరకు అయితే అలాంటి సూచనలు అయితే కనిపించట్లేదు ఈశ్వర్ గారు.